హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి శనివారం మార్నింగ్ 3కి తీసుకున్నానండి. తిరుపతి వెళ్ళాలనేసి 3 o'clockకే లేచాను. ముందు రోజు నైటే పనులన్నీ చేసుకుని ఉంచుకున్నాను. మార్నింగ్ 3కి లేచి స్నానం చేసి ఉండి పూజ మాత్రమే కదా అని 4:30కే బయలుదేరాలి అన్నారు. పూజ రూమ్లో మా వారు పూజ చేస్తానంటే ఇలా నీళ్ళల్లో ఫ్లవర్స్ వేసి నేను ఇస్తున్నాను. గుమ్మం ముందు మాత్రం మార్నింగే ముగ్గు వేశానండి. తులసమ్మ దగ్గర పూజ రూమ్లో నైటే వేసుకున్నాను. ఇక్కడ ముగ్గు రాయితో మార్నింగ్ వేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేసానండి పూజ చేసుకునేకి. ఇక్కడ నేను చేసేసుకుంటాను. ఆయన పూజ రూమ్లో చేసుకుంటారు కదా, త్వరగా అయిపోతుంది అనేసి తులసమ్మ దగ్గర నేనే దీపం పెడతాను. అరటి పండ్లు, ఆకువక్క, చిన్న బెల్లం ముక్క కూడా పెట్టానండి నైవేద్యంగా అమ్మవారికి. దీపం ముట్టించి పువ్వులు పెట్టుకున్నాను. అగరబత్తులు తిప్పేసి సూర్య నమస్కారాలు చేసుకొని అగరబత్తులు తులసమ్మకు చూపించి ధూపం వేస్తున్నానండి. కంపల్సరీ ధూపం వేస్తానండి. హారతి ఇచ్చేసి గంట అయితే కొట్టేశాను అమ్మవారికి. తులసమ్మ దగ్గర 1 గ్లాస్ వాటర్ అయితే పెడతానండి. ఇలా అమ్మవారికి తులసమ్మ దగ్గర మొక్కుకొని ఇలా పూజ రూమ్లోకి అయితే వచ్చి ప్రదక్షిణ చేసుకొని గుంజుళ్ళు అయితే తీసానండి. మా వారు ఇక్కడ ముడుపు రెడీ చేస్తున్నారు స్వామివారికి. హుండీలో వేద్దామనేసి. హుండీలో వేసుకున్న ఎన్ని ఉంటాయి కదండి, ఇలా ఎరుపు వస్త్రమైన పసుపు వస్త్రమైన తీసుకొని అందులో కొన్ని యాలకులు, లవంగాలు యాడ్ చేసి ముడుపును కట్టుకొని గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక్కసారి మన చేతితో టచ్ చేసి ముడుపుని నమస్కరించుకొని ఆ తర్వాత ముడుపుని మాతో తీసుకెళ్తామండి స్వామివారి హుండీలో వేద్దామనేసి. అక్కడ పూజ అయితే మా వారు చేశారండి. పూజ అయిన తర్వాత నేనైతే మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎంత కళగా ఉందో కదండి. ఇలా బయటకు వచ్చేసి బయలుదేరే ముందు కారుకైతే పూజ చేసుకుంటున్నాము. 4 పక్కల బొట్లు అయితే పెట్టుకునేసి నాలుగు టైర్ల కింద 4 నిమ్మకాయలు అయితే పెట్టేశారు. అగరబత్తులు అయితే మా వారే తిప్పుతున్నారు. ఇలా టెంకాయ, కర్పూరం వెలిగించి టెంకాయ దిష్టి తీసి వెళ్ళే ముందుగా ఇలా కొట్టుకొని గోయిందా గోయిందా అంటూ చెప్పుకుంటూ కారు అయితే బయలుదేరేసామండి. వెళ్ళే దారిలో లేట్ అయిపోయింది కదా అనేసి టిఫిన్కి ఆనియన్ దోశ అంటే వెరైటీగా ఉందని చూపిస్తున్నాను. ఆనియన్స్ పొడి పొడిగానే ఉన్నాయి. నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి ఆనియన్ దోశ. మంచి హోటల్. మళ్ళీ తిరుపతి కొండ మీదకైతే వచ్చేసామండి. పైన చూస్తుంటే మనసుకి అంత ఇంత ఆనందం కాదండి, చాలా కళగా ఉంది కదా. ఇలా ఉందండి వ్లాగ్ అయితే.